సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. తాను సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదన్నారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ప్రమాద ఘటన తర్వాత టికెట్ల రేట్లు పెంచేది లేదని అసెంబ్లీలో చెప్పానని, దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అయితే టికెట్ల రేట్ల పెంపునకు ఎవరు అనుమతిస్తున్నారో తనకు తెలియదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, మున్సిపల్ ఎన్నికలపైనే తన దృష్టి ఉందన్నారు కోమటిరెడ్డి. టికెట్ల రేట్ల పెంపు అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. తాను సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదన్నారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ప్రమాద ఘటన తర్వాత టికెట్ల రేట్లు పెంచేది లేదని అసెంబ్లీలోనే చెప్పానని, దానికే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అయితే టికెట్ల రేట్ల పెంపునకు ఎవరు అనుమతిస్తున్నారో తనకు తెలియదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, అలాగే మున్సిపల్ ఎన్నికలపైనే తన దృష్టి ఉందన్నారు కోమటిరెడ్డి. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు, సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యన 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు మీకు ఫోన్ చేసి మాట్లాడితే, సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలు ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి ఉంటా పోయి 25 లక్షల రూపాయల ప్రతి ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చి నేను చదువుకుంటా, నేను చదివిస్తాను చెప్పి ఆ రోజే చెప్పిన. అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు, సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు, ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే, కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ, యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నాం. అంతే తప్ప రేట్ల విషయంలో, బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం